హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. గణేష్ సిద్ధార్థ్ ప్రేరణతో మీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాను, మీ ఫోన్లు మీకు ఇచ్చేశాను, ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ రేపు మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఆ తర్వాత ఏమవుతుందో ఏమో, బాగా ప్రయత్నాలు చేసుకోండి అంటూ సుధాకర్తో, సుధా వీళ్ళకి భోజనాలు తెప్పించావా అని అడుగుతాడు. సుధాకర్ లేదు అని చెప్పడంతో గణేష్ పాపం పిల్లలు భోజనం పెట్టు అంటాడు. మన స్టేషన్ భోజనం రుచి చూపించు, ఫ్యూచర్లో జైలు కూడు తినాలి కదా, ఇప్పటి నుంచి అలవాటు పడతారు అని చెప్పి గణేష్ వెళ్ళిపోతాడు. సుధాకర్ చాలా బాగా చెప్పారు సార్ అంటూ కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇక విజయానంద్ మంజు దగ్గరకు వచ్చి సిద్ధార్థ్ మీద సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, అందుకే విడిపించలేకపోయాను అంటాడు. మంజు ఆ కేసు తప్పుడు కేసు అంటుంది. సిద్ధు ప్రాణం పోయినా అలాంటి పని చేయడు, అది మీకు కూడా తెలుసు అంటుంది. ఆ సాక్ష్యాలు మీరెలా నమ్మారు అని అడుగుతూ ఉంటే విజయానంద్ నేను కల్లో కూడా నమ్మను అంటాడు. కానీ ఆ సాక్ష్యాలు నమ్మేలా చేస్తున్నాయి, నేనేం చేయను మంజు అంటాడు. మంజు ఏం చేయలేరా అంటూ కోపడుతుంది. ఈ డబ్బు పరపతి హోదా ఎందుకు, మన బిడ్డ మీద చైన్ స్నాచింగ్ పేరుతో ఒక తప్పుడు కేసు పెడితే ఒక ఫోన్తో వాడిని బయటికి తీసుకురావాల్సింది పోయి నేను ఏం చేయను అంటున్నారు అంటే నేను ఏం అనుకోవాలి అంటూ విజయానంద్ని నిలదీస్తుంది మంజు. విజయానంద్ సిద్ధు మీద కేసు చైన్ దొంగతనం మాత్రమే కాదు, అటెంప్ట్ మర్డర్ అని చెప్తాడు. మంజు షాక్ అవుతుంది. మన సిద్ధు అలాంటి పని చేయడు, వాడిని ఎలా అయినా బయటికి తీసుకురండి అంటూ విజయానంద్ని బ్రతిమలాడుతుంది. విజయానంద్ నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ చట్టం అలా ఉండదు కదా అంటాడు. సాహితి డాడీ మీరు ఏదో ఒకటి చేసి అన్నయ్యను బయటకు తీసుకురాకపోతే పోయేది మన పరువే అంటుంది. మంజు ఎలా అయినా సిద్ధుని విడిపించండి అంటూ బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది. విజయానంద్ నా సాయశక్తులా ప్రయత్నిస్తాను, నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి మన అబ్బాయిని బయటికి తీసుకొస్తాను అంటూ విశ్వాసం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఐశ్వర్య రంజిత్ తన ఫోన్ తీసుకున్నందుకు ఇరిటేట్ అవుతూ ఇందిర ఇంకా రాలేదనుకుంటూ ఉంటుంది. రంజిత్ ఒక పేపర్ మీద ఐశ్వర్య మదర్ ఇందిర వచ్చేదాకా ఐశ్వర్య ఫోన్ నా దగ్గరే పెట్టుకోవాలి, ఎంత అడిగినా ఆ ఫోన్ ఐశ్వర్యకు ఇవ్వకూడదు అని నోట్ చేసుకుని జేబులో పెట్టుకుంటాడు. ఇంతలో కరెంట్ పోవడంతో ఐశ్వర్య ఓనర్ గారు అంటూ అరుస్తూ ఉంటుంది. రంజిత్ ఐశ్వర్య దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. ఐశ్వర్య కరెంటు పోయింది కదండి, నాకు అసలే చీకటంటే భయం అంటుంది. రంజిత్ ఎందుకు భయం, కరెంటు పోయినప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో కరెంటు పోయా కూడా ఆ వస్తువు అక్కడే ఉంటుంది కదా అని అడుగుతాడు. ఐశ్వర్య కానీ కనిపించదు కదండి అంటుంది. రంజిత్ నువ్వు ఉండే ఇల్లే కదా, నెమ్మదిగా వెళ్ళి క్యాండిల్ వెలిగించుకో అంటాడు. ఐశ్వర్య నాకు భయం వేస్తుందంటే మీరు వినరేంటి అని అడుగుతుంది. రంజిత్ ఒక్క నిమిషం అని చెప్పి తనే వెళ్ళి క్యాండిల్స్ తెచ్చి టీపాయ్ మీద పెట్టి ఓకేనా అంటాడు. ఐశ్వర్య తన ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. రంజిత్ ఫోన్ ఏంటి అని అడుగుతాడు. ఐశ్వర్య మళ్ళీ మర్చిపోయినట్టున్నాడు అనుకుంటూ రంజిత్తో ఇందాక నా ఫోన్ తీసుకున్నారు కదండి అని అడుగుతుంది. రంజిత్ నేను ఇంకొకరు వస్తువులు తీసుకోను, ఫోన్ అసలే తీసుకోను అంటాడు. ఐశ్వర్య నిజం ఓనర్ గారు నా ఫోన్ తీసుకున్నారు, ఇప్పుడు కరెంట్ కూడా లేదు, మా అమ్మ ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేసుకోవాలి, నా ఫోన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ప్రతిమలాడుతుంది. రంజిత్ ఫోన్ తీసుకోలేదని చెప్తున్నాను కదా అంటాడు. ఐశ్వర్య మీరు మర్చిపోయారు సార్ అంటుంది. రంజిత్ నువ్వు చెప్పిందే నిజమైతే నేను నీ దగ్గర ఫోన్ తీసుకున్నది నాకు గుర్తొచ్చేంత వరకు వెయిట్ చెయ్యి అంటాడు. ఐశ్వర్య ప్లీజ్ అండి నాకు టైం పాస్ కావట్లేదు ఇవ్వండి అంటుంది. రంజిత్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య వీడి వల్ల నాకు పిచ్చెక్కడం ఖాయం అనుకుంటూ అమ్మ నువ్వు ఎప్పుడొస్తావే, నేను ఇక్కడ చచ్చేలా ఉన్నాను అనుకుంటూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో గణేష్ సిద్ధార్థ్ ప్రేరణల దగ్గర ఉంటాడు. సిద్ధార్థ్ ఫోన్ రింగ్ అవుతుంది. గణేష్ మీ ఫోన్స్ మీకు ఇచ్చాను, నిజాయితీగా టేబుల్ మీద పెట్టేశారు అంటూ పర్వాలేదు తీసుకుని మాట్లాడుకోండి, నాకేం అభ్యంతరం లేదు అంటాడు. సుధాకర్తో వాళ్ళ ఫోన్స్ ఇవ్వు అంటాడు. సుధాకర్ సిద్ధార్థ్కి ఫోన్ ఇస్తాడు. సిద్ధార్థ్ ఫోన్ లిఫ్ట్ చేసి కుమార్తో మాట్లాడుతూ ఉంటాడు. కుమార్ విశ్వనాథ్ గారి ఇంటి ముందు రోడ్లో సీసీటీవీ ఫుటేజ్ని ఇందాకే ఎవరో వచ్చి డిలీట్ చేశారు అని చెప్తాడు. సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసి గణేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ప్రేరణ ఏమైంది అని సిద్ధార్థ్ని అడుగుతుంది. సిద్ధార్థ్ ఫుటేజ్ని డిలీట్ చేశారంట అంటాడు. గణేష్
సాక్ష్యాలు ఏమైనా దొరికాయా అని సిద్ధార్థని అడుగుతాడు. సుధాకర్తో, పాపం ఏంటి సుధా ఇది, వీళ్ళు ఇంత ప్రయత్నం చేస్తున్నా వీళ్ళకు అనుకూలంగా ఒక సాక్ష్యమైనా దొరకాలి కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ సిద్ధార్థతో, ఆ దేవుడు మీ మీద బాగా కక్ష కట్టాడు అంటాడు. సిద్ధార్థ్, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కక్ష కట్టాడు, అందుకే చాలా శ్రమపడి సాక్ష్యాలను మాయం చేస్తున్నాడు అంటాడు. గణేష్, అయ్యుండొచ్చు అంటాడు. వాడెవడో కానీ బాగా పట్టుపట్టాడు, మీ మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు, లేకపోతే మీరు ఇంత స్ట్రాంగ్గా ఇరుక్కోవడం ఏమిటి, అన్ని దారులు మూసుకుపోవడం ఏమిటి అని అడుగుతాడు. ప్రేరణ, ఎన్ని దారులు మూసుకుపోయినా మంచి వైపు ఒక దారి ఏదో ఒకటి ఉండే ఉంటుంది, అది చీకట్లో ఉన్నంతసేపు కనపడదు, కానీ తెల్లవారితే వెలుగనేది వస్తుంది అంటుంది. గణేష్ సుధాకర్తో, సుధా ఈ అమ్మాయి కలెక్టర్ అవుతుందన్నావు, చూస్తుంటే పెద్ద రైటర్ అయ్యేలా ఉంది అంటాడు. మంచిదమ్మా, ఈ కేసులోంచి పొరపాటున నువ్వు బయటపడితే సినిమాలో ట్రై చేద్దు, కానీ ఇప్పుడైతే సాక్ష్యాల కోసం ట్రై చేయండి. చూడండి, మీ ప్రయత్నం మాత్రం అస్సలు ఆపకండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే విశ్వాస్ అక్కడికి వస్తాడు. గణేష్తో, మీకు మళ్ళీ ఒకసారి నమస్కారం అండి అంటాడు. గణేష్, ఏంటి విశ్వాసం, నా స్టేషన్ చుట్టూరే తిరుగుతున్నావు అంటాడు. విశ్వాస్, తప్పదు కదా సార్, అవసరం మాది, మీరు ఒకసారి బయటకు వస్తే అంటాడు. గణేష్, మీ సార్ మళ్ళీ వచ్చాడా అని అడుగుతాడు. సిద్ధార్థ్ గణేష్ మాటలు విని షాక్ అవుతాడు. విశ్వాస్, అన్నీ మీకు తెలిసే అడుగుతున్నారు సార్ అంటాడు. గణేష్, సరే పద, మీ సార్ వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ ప్రేరణ సిద్ధార్థ్ వైపు చూస్తూ, ఇదిగో విశ్వాసం, ఎలాంటి వాళ్ళకైనా నేను రెస్పెక్ట్ ఇస్తానయ్యా, బికాస్ ఐఆమ్ వెరీ గుడ్ కాప్ అని చెప్పి విశ్వాస్తో బయటకు వస్తాడు. విజయానంద్తో ఉన్న లాయర్ని చూసి విజయానంద్తో, ఏంటి సార్ అలా వెళ్ళారు, ఈసారి లాయర్తో వచ్చారు అని అడుగుతాడు. విజయానంద్, నువ్వు చట్టం మాట్లాడుతున్నావు కదయ్యా, అందుకే నాకు తప్పలేదు అంటాడు. గణేష్, మొత్తానికి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట అని అడుగుతాడు. విజయానంద్, ఏం చేయమంటావు చెప్పు, కింగు లాంటి వాడు కూడా కొన్ని చోట్ల వంగక తప్పదు గణ, బలం లేని మనిషి ఉండొచ్చేమో కానీ బలహీనత లేని మనిషి ఉండడు, నచ్చి చేసేవి కొన్ని ఉంటాయి, చచ్చి చేసేవి కొన్ని ఉంటాయి అంటాడు. గణేష్, చచ్చి చేయాల్సిన అవసరం మీకు ఏముంది సార్, అంత బాధ ఎందుకు అని అడుగుతాడు. విజయానంద్, చెప్పాను కదయ్యా, బలహీనత అంటాడు. అది ఎందుకు వస్తుందో ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఇలాంటి సమయంలో మాత్రం కాల్చుకు తింటుంది అంటాడు. గణేష్, మీరు ఎన్ని చెప్పినా కష్టం సార్, సాక్ష్యాలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి సార్ అంటాడు. విజయానంద్, కానీ నా పక్కన లాయర్ ఉన్నాడు గణ అంటాడు. ఆయన చేతిలో బెయిల్ పేపర్స్ ఉన్నాయి అంటూ, చూడు గణ, నీలాంటి వాడు నాలాంటి వాడు కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేయాలి, అప్పుడే మన బాండింగ్ చాలా బాగుంటుంది అంటాడు. గణేష్, సార్ వదిలేయడానికి కాదు నేను పట్టుకునింది అంటాడు. విజయానంద్, గణ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, లాయర్ బెయిల్ ఇస్తాడు, వాడిని నువ్వు వదిలేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అంటాడు. గణేష్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. విజయానంద్, ఇది కోపాన్ని చూపించే టైం కాదు, నువ్వు చట్ట ప్రకారం వెళ్లాల్సిన టైం అంటాడు. గణేష్, సార్ నాకు రాక వచ్చిన అవకాశం ఇది, ఒక పేపర్తో దాన్ని లాకెళ్ళిపోతాను అంటే కరెక్టా సార్ ఇది అని అడుగుతాడు. విజయానంద్, గణ, అవకాశం అనేది చిన్నపాటి హెడేక్ లాంటిది, ఇవాళ నీకొస్తుంది, రేపు నాకొస్తుంది, కాలం కదా తిరుగుతూనే ఉంటుంది, నేను ఒకటి అనుకున్నాను అవ్వలేదు, ఇప్పుడు నువ్వొకటి అనుకున్నావు జరగలేదు, అనుకున్నవన్నీ జరిగితే జీవితం ఎందుకు అవుతుంది, నా మాటలకు నీ మనసు ఒప్పుకోదని నాకు తెలుసు, కానీ నా పక్కనున్న లాయర్ని అతనిచ్చే బెయిల్ని ఒప్పుకోవాలి కదా, అది రూల్ గణా అంటాడు. విజయానంద్ లాయర్ని పిలిచి, నిలబడి చూస్తున్నావేంటి, నీ పని కూడా నేనే చెప్పాలా, ఆ బెయిల్ పేపర్ సిఏ గారి చేతిలో పెట్టి లోపలున్న మన వాడిని బయటికి తీసుకొచ్చేయి అంటాడు. లాయర్, అలాగే సార్ అంటూ సిఏ గారు బెయిల్ పేపర్స్ రెడీ అంటూ వెళ్దామా అంటాడు. గణేష్ కోపంగా లాయర్ని లోపలికి రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. విజయానంద్ విశ్వాస్ని పిలిచి, బయట వెన్నెల బాగుంది కదా అంటాడు. విశ్వాస్, చాలా బాగుంది సార్, చూస్తుంటే ఇక్కడే ఓ పెగ్ వేయాలని ఉంది అంటూ సైగ చేస్తాడు. విజయానంద్, అందుకేనా మనం ఇక్కడికి వచ్చింది అంటూ చెంప చెల్లుమనిపిస్తాడు. లోపలున్న వాడిని బయటికి తీసుకుని రారా వెళ్ళు అంటూ కోపడతాడు. విశ్వాస్ లోపలికి వెళ్తాడు. గణేష్ కోపంగా లోపలికి వచ్చి సుధాకర్తో, సుధా వీడు చాలా అదృష్టవంతుడు అంటాడు. ప్రేరణ అయోమయంగా చూస్తుంది. 3 ఏళ్ల పాటు మూసేయడానికి అన్ని సాక్ష్యాలు పకడ్బందీగా ఉన్న వీడికి ఎక్కడో సుడుంది సుధా, వీడిని జైల్లో పెడదామంటే బెయిల్ ఇవ్వడానికి ఒక లాయర్ వచ్చాడు అంటాడు. సిద్ధార్థ్ షాక్ అవుతాడు. ప్రేరణ కూడా షాక్ అవుతూ లేచి నిలబడి సిద్ధార్థ్ వైపు చూస్తుంది. గణేష్,
ఉదయం నుంచి వీడిని వదిలేయమని రికమెండ్ చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళు నా స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అంటూ ఉంటే సుధాకర్ కూడా ఆశ్చర్యపోతాడు. గణేష్, అసలు వీడి మీద వాళ్లకు అంత లవ్ ఏంటో నాకు అంత చిక్కట్లేదు. మర్రి చెట్టు లాంటి మనుషులు కూడా వీడి కోసం వంగి వంగి తగ్గి తగ్గి మాట్లాడుతున్నారు అంటూ సిద్ధార్థతో ఏం జాతకం రానిది అంటాడు. నీ టైం బాగుంది, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. సుధా, ఆ లాయర్ వస్తాడు, ఆ పేపర్లు రెడీ చేసి పంపించు అని చెప్పి సిద్ధార్థతో ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళిపోమన్నాను కదా, వినపడలేదా, లేక సారి పెట్టి పంపాలా అంటాడు. విశ్వాస్ లాయర్ని తీసుకుని వస్తాడు. సిద్ధార్థ్ విశ్వాస్ని కోపంగా చూస్తూ ఉంటే విశ్వాస్, మీరు అలా కోపంగా చూడకండి సార్, మీకోసమే వచ్చాను అంటాడు. సిద్ధార్థ్, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అంటాడు. సిద్ధార్థ్ మాటలు విని అందరూ షాక్ అవుతారు. గణేష్, బెయిల్ని ఒక్కడికే ఇచ్చారు, నేను ఒక్కడిని వదిలేస్తున్నారనా అని అడుగుతాడు. సిద్ధార్థ్, ఒక్కడిని వదిలేసినా ఇద్దరిని వదిలేసినా ఎవరో బెయిల్ ఇస్తే ఎవరో వాళ్ళ పరపతులు ఉపయోగిస్తే వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. ప్రేరణ సిద్ధార్థతో ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. సిద్ధార్థ్, మీకేం తెలియదు, ఊరుకోండి అంటాడు. గణేష్, అదేంటిరా, అంత కష్టపడి ఆయన బెయిల్ తీసుకొస్తే ఇదేం ట్విస్టు అంటాడు. సిద్ధార్థ్, కష్టపడింది ఎవరో, బెయిల్ ఇచ్చింది ఎవరో నాకు తెలుసు, ఎందుకు ఇచ్చారో కూడా తెలుసు. ఒకరి రికమెండేషన్ మీద ఆధారపడి నా క్యారెక్టర్ని చంపుకొని నేను బయటకు వెళ్ళను అంటాడు. గణేష్తో పాటు అందరూ షాక్ అవుతారు. గణేష్, ఇది నీ అత్తగారిల్లు కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. బెయిల్ వచ్చిందంటే నువ్వు బయటకు వెళ్ళి తీరాలి అంటాడు. సిద్ధార్థ్, మేము తప్పు చేశామన్నారు కదా, కారణం కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు, నేరారోపణ చేశారు కదా, మేము నేరస్తులమో నిర్దోషులమో కోర్టు తేల్చాలి. మేము రేపు కోర్టుకే వస్తాం, నేరం రుజువైతే శిక్ష అనుభవిస్తాం, లేదంటే గర్వంగా బయటకు వెళ్తాం అని సిద్ధార్థ్ అంటూ ఉంటే ప్రేరణతో పాటు గణేష్ అయోమయంగా సిద్ధార్థ్ వైపు చూస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.